హలో డెవలపర్స్, ఈరోజు నేను మీకు జావా స్క్రిప్ట్లో ఇఫ్ ఎల్స్ లాడర్ని ఎలా యూస్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనము ఇఫ్ ఎల్స్ లాడర్ సింటాక్స్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాము. ఇఫ్ ఒక కండిషన్ ట్రూ అయింది అని అంటే అది ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు అని అంటే నెక్స్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు అని అంటే ఇంకో నెక్స్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఇలా అన్ని కండిషన్స్ని చెక్ చేసుకుంటుంది. మనకి ఎన్ని కండిషన్స్ కావాలో అన్ని కండిషన్స్ని మనం మెన్షన్ చేస్తాము. ఈ ఏ కండిషను సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయిన తర్వాతనే ఈ ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. స్టూడెంట్ మార్క్స్ 90 అబోవ్ వస్తే నాకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇఫ్ స్టూడెంట్ 90 అబోవ్ వచ్చాయి, 90 అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే నాకు స్టూడెంట్కి 90% వచ్చింది అని నేను ప్రింట్ చేస్తున్నాను. లేదు ఈ కండిషన్ 90 కంటే బిలో వచ్చాయి, దెన్ నెక్స్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటున్నా. ఆ స్టూడెంట్ మార్క్స్ అనేవి 80 కంటే అబోవ్ వచ్చాయి. సో అప్పుడు నేను ఎయిటీని ప్రింట్ చేస్తున్నాను, 80%. లేదు స్టూడెంట్ మార్క్స్ అనేవి 70 అబోవ్ వచ్చాయి, మీన్స్ నేను ఇప్పుడు 90 అంతకంటే ఎక్కువ, 80 అంతకంటే ఎక్కువ, 70 ఆర్ 70 అబోవ్ ఇస్తున్నాను. ఈ ఏ కేసెస్ ట్రూ కాకపోతే నా స్టూడెంట్ ఫెయిల్ అని ప్రింట్ చేస్తున్నాను. సో నేను ఈ స్టూడెంట్ వాల్యూ అనేది డైనమిక్ వేలో ఎంటర్ చేస్తున్నాను. న్యూమరిక్ డేటా టైప్ని ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నెంబర్ టైప్ని ఇచ్చాను. సో ఇది మనం ఏ వాల్యూని ఎంటర్ చేసినా నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రింటింగ్ మనం జావా స్క్రిప్ట్లో ఏదైనా వాల్యూని ఎంటర్ చేయాలి అంటే ప్రాంప్ట్ బాక్స్ని యూస్ చేస్తాము. మనం చెక్ చేద్దాం. రన్. సో నేను 90 ఎంటర్ చేశాను, 90% వచ్చింది. లేదు 91ని ఎంటర్ చేశాను, అగైన్ 90%, 90 అంతకంటే అబోవ్. లేదు నేను 75ని ఎంటర్ చేశాను, 70 అంతకంటే అబోవ్ మీన్స్ 70%. లేదు నేను
8ని ఎంటర్ చేశాను, మీన్స్ ఫెయిల్. మనం డీబగ్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని చూద్దాము. మీ మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వగానే ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేయండి. దెన్ సోర్సెస్లోకి వెళ్తే మనకి డీబగ్ పాయింట్స్ మనం ఇలా పెట్టుకోగానే డీబగ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లోనూ డీబగ్ పాయింట్స్ మనం ఎంటర్ చేసుకుందాం. ఈ కోడ్ అనేది కామెంట్లో ఉంది. ఇది మన సింటాక్స్, సో ఇది మనకి అవసరం లేదు. ఫస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను 90 అని ఎంటర్ చేస్తున్నాను. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. సో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్స్ ఏవి చెక్ చేసుకోకుండా అవుట్ ఆఫ్ ది బ్లాక్ వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు 85 అని ఇచ్చాను. 85 అనేది 90 కంటే ఎబో కాదు, 90 కాదు, 90 కంటే ఎబో కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ కేస్ని చెక్ చేసుకుంటుంది. 85 అనేది 80 కంటే ఎబో, 80 కంటే ఎబో కాబట్టి ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వాల్యూ అనేది 9 ఇచ్చాను. 9 అనేది 90 కంటే ఎబోనా? కాదు. 80 కంటే ఎబోనా? కాదు. 70 కంటే ఎబోనా? కాదు. సో ఈ కండిషన్స్ ఏవి ట్రూ కాదు కాబట్టి ఎల్స్ బ్లాక్ ఫెయిల్ అయిపోయాడు నా స్టూడెంట్. సో సిమిలర్లీ మనం ఏదైనా బగ్స్ వస్తే ఎలా చెక్ చేసుకుంటాము? నేను ఇక్కడ ఈక్వల్ గ్రేటర్ దెన్ని యాడ్ చేశాను. ఇక్కడే మనకి ఇష్యూ చూపిస్తుంది. బట్ స్టిల్ నేను రన్ చేశాను అంటే ప్రోగ్రామ్ని సేవ్ చేయలేదు. Ctrl+S ఫర్ సేవింగ్. సో నాకు కన్సోల్లోకి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఏ లైన్లో వస్తుందో క్లియర్గా చెప్తుంది. ఇక్కడికి వెళ్ళి ఈ మార్క్ అనేది ఇష్యూ చూపిస్తుంది. అక్కడ అది రిమూవ్ చేసాము అంటే మనకి ఎర్రర్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఇలా మనం ఎర్రర్స్ని రిజాల్వ్ చేసుకుంటాము. మేడం లైక్ ఇఫ్ బ్లాక్ కూడా సిమిలర్గానే మనం కండిషన్స్ని చెక్ చేసుకుంటున్నాం కదా. మనం ఇఫ్ ఎల్స్ ల్యాడర్ని ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే మనం డీబగ్ పాయింట్స్లో చెక్ చేస్తే ఇఫ్ కండిషన్ ఒక కండిషన్ ట్రూ అయినా సరే మిగతా ఇఫ్ కండిషన్స్ని చెక్ చేస్తుంది. బట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్లో ఒక ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మిగతా ఏ కేసెస్ చెక్ చేయకుండా డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ ది బ్లాక్ వస్తుంది. ఇదే ఇఫ్కి ఇఫ్ ఎల్స్ ల్యాడర్కి డిఫరెన్స్. మీరు ఇఫ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి అంటే నేను వీడియోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. గో అండ్ వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.